నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను షాన్లీ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం అనకాపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీలో 64 కేజీల గంజాయి పట్టివేత విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తాయన్న సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత కూటమిదే అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి అవగాహన కార్యక్రమం శ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా విజయనగరం జిల్లాలో కార్యక్రమం అమరావతి రాజధాని సాధన చంద్రబాబుతోనే సాధ్యమవుతున్న చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నానన్న ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ న్యూక్లియర్ బాంబు కంటే డ్రగ్స్ చాలా ప్రమాదకరం పత్తికొండ పోలీస్ స్టేషన్లో గంజాయి నియంత్రణపై అవగాహన సదస్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ శ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు తెలిపారు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చదురుగుడి వద్ద సిరిమాను ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ సంప్రదాయం ప్రకారం అమ్మవారి కోవిల ఈశాన్య ప్రాంతాల్లో మేళ తాళాలు ఆలయ పూజార్లు మంత్రోచ్చరణలో నడుమ పందిర రాట ఉత్సవం నిర్వహించారు పూజలు నిర్వహించిన అనంతరం పందిరి రాట వేశారు దీంతో సిరిమాను ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ప్రభుత్వం నుండి నిధులు విడుదల కోసం కృషి చేస్తున్నామన్నారు తన తండ్రి అశోక్ గజపతిరాజు సలహాలు సూచనలతో పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు క్యూ లైన్లు ప్రసాదాలు సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు సిరిమాను ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా భక్తి బృందంతో కలిసి కోలాటం ఆడారు శ్రీ పైడతల్లి అమ్మవారి మాలధర్ణ దీక్షపీఠంలో పూజలు నిర్వహించారు దీక్షలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పూజారులు కూటమి నాయకులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ పైడతల్లి అమ్మవారి పండగ సందర్భంగా మనం ఈరోజు పందిర్రాట వేయటం జరిగింది అయితే ఈ రోజు నుంచి మనకి పండగ పూర్తిగా మొదలవుతుంది అనమాట అయితే మనం చూస్తుంటే ఈరోజు అంగరంగ వైభవంగా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు మనం అందరం కూడా స్వీకరించాం అయితే మనం చూస్తుంటే పైడతల్లి అమ్మవారు ఎప్పుడైనా విజయనగరం ప్రజల్ని రక్షించడానికి ఉత్తరాంధ్రాన్ని రక్షించడానికి పైడతల్లి అమ్మవారు ఉంటారు ఎప్పుడైనా సరే ఉత్తరాంధ్రాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అయితే మనం చూస్తుంటే మనకిప్పుడు దసరా తర్వాత ప్రతి మంగళవారం మనకి సిరిమాను ఉత్సవం జరుగుతుంది అలాగే తొల్లేలు 14 అలాగే మనకి సిరిమానోత్సవం 15 జరుగుతుంది అయితే మనం చూస్తుంటే ఈ 2 రోజులు కూడా 14, 15 కూడా ఫ్రీ దర్శనాలు అనేది మనం పైడతల్లి అమ్మవారి గుడిలో నుంచి ఫ్రీ దర్శనాలు అనేది ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తుల కోసం ఫ్రీ దర్శనాలు అనేది ప్రజల కోసం అందిస్తున్నాం అయితే ఇది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆశయాల మేరకు ఈ ఫ్రీ దర్శనాలు అనేది అందరూ భక్తులకి అందాలని కోరికతో ఉద్దేశంతో ఈ డిసిషన్ చేయటం జరిగింది అయితే మనం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఉత్సవాల్లో కూడా పాల్గొనాలని 13, 14 విజయనగరం ఉత్సవాలు కూడా చేస్తున్నాం ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము అదేవిధంగా 2019లో అమ్మవారు పండగ అనేది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు కానీ ఈ సంవత్సరమే మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్టేట్ ఫెస్టివల్గా మనం సంతోషంగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అయితే ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు
మొత్తం భారతదేశం నుంచి వచ్చి పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అఫ్కోర్స్ మనం నిధులు కేటాయించి మనం అడుగుతున్నాము, నిధులు ఖచ్చితంగా మనం తెస్తాం, నిధులు తెస్తాం మనం. లేకపోతే స్టేట్ ఫెస్టివల్ మనం చేయలేం. స్టేట్ ఫెస్టివల్ అంటే మన నిధులు తెస్తూ అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొనాలి, అందరు కూడా పాల్గొనాలి. ఉత్సవాల్లో అన్ని రంగాల్లో మనం ప్రజలు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. అయితే ఉత్సవాల్లో చూస్తుంటే ఫోక్ డాన్స్, ఫోక్ మ్యూజిక్, ఫ్లవర్ షో, డాగ్ షో, అలాగే హెలికాప్టర్ రైడ్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని శ్రీరాంపురం వై జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీల్లో 64 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ గంజాయిని 3 వ్యక్తులు ఒడిశా రాష్ట్రం నుంచి జామిగూడ గ్రామం నుంచి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి 3 పట్టుకున్నారు. అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం విధానాలు వల్లే నష్టాలు వస్తాయని సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ధ్వజమెత్తారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇవ్వలేమని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి బోలినేని సత్యం స్టీల్ ప్లాంట్ యూనియన్ల మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని రక్షిస్తుందని ఆశించామన్నారు. ప్రైవేట్ ఉక్కు కంపెనీ ఎస్ఆర్ స్టీల్ కంపెనీ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీశాయని ఆయన అన్నారు. 30 సంవత్సరాల సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. అత్యంత బ్రహ్మాండంగా నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సామర్థ్యంతో నడిచింది. స్టీల్ సామర్థ్యానికి ఎదిగింది సొంత డబ్బులతోటే. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు త్యాగంతో, స్వేదంతో అభివృద్ధి అయింది. అలాంటి దాన్ని ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద బురదల్లడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకోవడం అంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నారా? అందుకోసమే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు? పల్లా శ్రీనివాస్ గారు కరెక్ట్గా చెప్పాడు. నాకు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ 92,000 మెజారిటీ వచ్చిందనంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్దేశంతో కార్మికులు, ప్రజలు ఇక్కడ నాకు ఓటు చేశారు. ఇదే నాకు ముఖ్యమని చెప్పారు. కానీ ఆయన మాట్లాడిన వల్ల ఆగస్టు 3వ తేదీ మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు లోకల్ గురించి ఆలోచిస్తావు అని పల్లా శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడిన వల్ల అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ అనేటువంటిది ఈరోజు స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు మీరు. ఇది సరైనది కాదని మొదటగా చెప్పదలుచుకున్నాం. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మేము డబ్బులు అడగడం లేదు. డబ్బులు కాదు, గత 40 మాసాల నుంచి అది ప్రైవేట్ చేయాలని 100% అని బీజేపీ నిర్ణయించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అందువల్ల ఈరోజు సమస్యలన్నీ కూడా వచ్చాయి. బ్లాస్ట్ ఫర్నెస్లు ఎందుకు మూసారు? కోకోయిన్ కి కోకింగ్ కోల్ రాకుండా అదానీ పోర్టు పక్కనే చేయడం వల్ల 3,000 కోట్ల నష్టం వచ్చిందని మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టడం జరిగింది, వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. స్టీల్ మంత్రి కుమారస్వామి ఇంత డబ్బులు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది. బొల్లేని సత్యం ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం 3వసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఉంటుందని ఆశించాం. కానీ దానికి పూర్తి భిన్నంగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే
విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో 17వ తేదీన మాట్లాడారు. దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి. ఎస్ఆర్ కంపెనీ, ఎస్ఆర్ స్టీల్స్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టల్ అనే వాళ్ళకి అప్పచెప్పారు. మన ఇది విశాఖపట్నం చావమోదంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది. అది ఈరోజు ఎస్ఆర్ కంపెనీ కాదు, ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ. భూషణ్ స్టీల్, పెద్ద పెద్దవన్నీ ఇంటర్నేషనల్ గా కూడా ప్రైవేట్ కంపెనీల అనేక స్టీల్ ప్లాంట్లు దివాళా తీశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని ఛాలెంజ్ అని చెప్పగలం. 30 ఏళ్లు సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సముద్ర తీరాన ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్, 24,000 ఎకరాలు రైతులు భూములు త్యాగం చేసినటువంటి వీటన్నింటినీ ఎందుకు ఆపలేకపోయింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఈ 3 నెలల్లో జోక్యం చేసుకుందా? ఈ 3 నెలల్లో జరిగిన పరిణామాలు వేల కోట్ల రూపాయలు అనవసరంగా రైల్వే ప్లాంట్ అని రాయబరేలీలో 2,000 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం ఖర్చు పెట్టించింది. 1,000 కోట్ల రూపాయలు ఓఎండిసి పేరుతో ఒరిస్సా నుంచి గన్లు తీసుకుంటామని చెప్పి 1 టన్ను కూడా 15 సంవత్సరాలు అయింది ఖర్చు పెట్టి. ఈ రోజు కూడా 1 టన్ను కూడా లేదు. ఎంత బలహీనం చేయాలో 91 నుంచి ఇది ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కూడా లిబరలైజేషన్ పాలసీ, ప్రైవేటైజేషన్ అనేది వచ్చాయి. అందుకని అప్పటి నుంచి కూడా ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అప్పటి నుంచి సొంత గనులు ఇవ్వాల. తొవ్వి తీసుకున్న వాడికి ఇతర స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ, ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ 500 రూపాయలు అవుతుంది టన్ను తొవ్వి తీసుకోవడానికి. కానీ మనకు 5,690 రూపాయలు పెట్టుకున్నాం గత 3 నెలలు. టన్ను, 1 టన్ను 10 రెట్లు పైగా 12 రెట్లు అదనంగా ఈ రోజు ఖర్చు పెట్టినా కూడా స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు నడిచింది. సొంత లాభాలతోటి అభివృద్ధి చేశాం. 58,000 కోట్ల రూపాయలు ఏ ప్రైవేట్ వాడైనా పన్ను చెల్లించాడని అడుగుతుంది. ఏ ప్రైవేట్ వాడైనా చెల్లించాడా? ఎవడు పన్నులు ఎగ్గొట్టే మార్గాలు ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం వాళ్ళకి ఊతం ఇస్తుందా? అందుకని ఏ ఒక్క ప్రైవేట్ వాడైనా ఛాలెంజ్ చేశారు. 58,000 కోట్ల రూపాయలు ఇంతకంటే ఉత్పత్తి చేసిన జిందాల్ 20 మిలియన్లు చేస్తున్నాం, మనం 5-6 మిలియన్లు చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి పన్నులు డివిడెంట్లో ఎన్నో వంతు జిందాల్ ఇచ్చారని అడుగుతున్నాం. 5,000 మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఇచ్చారు. ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇప్పించమన్నాడు ఢిల్లీలో ఎస్సీ ఎస్టీకి ఉద్యోగాలు. కులాంధ్రప్రదేశ్ పేరుతో బుక్ అని ఆవిష్కరించిన బీఎస్పీ పార్టీ నాయకులు పూర్ణచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేని కులాలని అంతరించిపోతాయని అంబేద్కర్ ముందే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ల నుంచి కమ్మ, రెడ్డి కులాలే పాలన సాగిస్తున్నాయన్నారు. అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీలకు తగిన గుర్తింపు లభించిందని, బీసీలను పట్టించుకునే నాదుడు కరువైపోయారు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్న బీసీలు రాజకీయాల్లో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో కంటే పక్క రాష్ట్రంలోనే బీసీలు సీఎంలుగా పరిపాలన చేస్తున్నారు. అగ్ర కులాల కంటే బీసీలు తక్కువ మంది ఎమ్మెల్యేలుగా అయ్యారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మండలం ములగ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలిసి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పరిస్థితులు వారికి వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా అందరినీ కలుసుకొని కష్ట సుఖాలు తెలుసుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందరినీ కలుస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. పెన్షన్లు, జీవన పరిస్థితి ఎలా ఉంది, వ్యవసాయం, కుల వృత్తుల వారు ఎలా ఉన్నారు తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేదవానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, సంక్షోభంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా చంద్రబాబు నాయుడు నిలిచారని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి వర్యులు, అరకు పార్లమెంటు అధ్యక్షులు కిలారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో చాలా మేర తాగునీరు ఉండేది,
కాదని చంద్రబాబు నాయుడు అప్పట్లో గిరిజన ప్రాంతాలకు తాగునీరు సౌకర్యం కల్పించారని కిలారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను కలిసి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన 2024 పథకమునకు సంబంధించి శుక్రవారం జొన్నల వలస గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తెదప పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్తును వినియోగించే వారిని ప్రోత్సహిస్తుందని, ఈ పథకంలో సోలార్ రూప్ టాప్స్ ఏర్పాటు చేసుకునేవారని ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు. అంతేకాకుండా గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ రూప్ టాప్స్ ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని అన్నారు. సోలార్ విద్యుత్ పర్యావరణముకు హాని కలిగించకుండా పునరువృత్తి శక్తిగా పనిచేస్తుందని, అందుచేత ఆ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆ ఇన్సెంటివ్ వీరికి మీరు ఇవన్నీ అందరు చేస్తా వస్తే మీ గ్రామానికి కూడా 1 కోటి రూపాయల వరకు పని చేస్తారని, అంటే మీ తాగే మంచినీళ్ళు కూడా భారమంతా సూర్యుడిపై పెట్టేస్తున్నారు. ఆ రోజు వస్తుందా లేదా అది నేను చెప్పలేను, కానీ జొన్నవలసలో ఆ రోజు రావాలని ఆకాంక్షిస్తూ మీరందరు ముందు వచ్చారు మీ దగ్గర మీటింగ్ పెట్టడానికి. విషయాన్ని అవగాహన పెంచి మనము ముందు వెళ్తే, ఒకప్పుడు మన మండలంలో ఆదర్శ గ్రామము ద్వారపూడి ఉండేది. ద్వారపూడి కంట జొన్నవలస ఇప్పుడు ద్వారపూడిని వెనక్కి తోస్తుంది ఏమో అని నాకు అనిపిస్తా ఉంది. మీరు తోస్తారా? అదే మీ చేతిలో ఉంది. మీరు తోస్తే సంతోషం. మాకు అతిథిగా చెప్పారు జొన్నవలసలో ఈ సూర్యుడు మీటింగ్ అవుతుందని చెప్పేసరికి నాకు ఈ సబ్జెక్ట్ లో కొంత ఇంట్రెస్ట్ ఉంది కనుక పరిగెత్తి వచ్చాము. మీరు ముందున వస్తే మాకు సంతోషం పెరుగుతుంది. నేను కూడా నా తోటలో, మామిడి తోటలో 3 కిలోవాట్లు చేసాం. బ్యాటరీ కూడా పెట్టాం దానికి గ్రిడ్ పైన ఏం లేదు, గ్రిడ్ తో తీసేస్తాం. మోటార్ పని చేస్తుంది, ఇంటికి కరెంట్ వస్తుంది, ఆ ఇంట్లో టీవీ కూడా ఉంది. మా వాచ్మెన్ గారికి ఆయనకి ఇష్టం అన్నమాట టీవీ ప్రోగ్రామ్స్ కుటుంబ చూద్దామా. మీరు మళ్ళీ రేట్లు కట్టక్కర్లేదు. ఇక 20-25 సంవత్సరాల కంటే ఎక్కువే పని చేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. నా ఇంట్లో ఇంక ఇప్పటికే దగ్గర 9 సంవత్సరాలు అయిపోయి ఉంది. ఈ 8-9 సంవత్సరాల్లో సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తారు, ప్రతిరోజు అస్తమిస్తారు. ఇంకా 8 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఉదయిస్తారు, అస్తమిస్తారని నేను అనుకుంటా ఉన్నా. అందుకోసం మనం ప్రకృతిని ఎంత ఎక్కువ వాడగలుగుతామో అంత ముందు మనం అందరూ వెళ్ళగలుగుతాం. అంత మంచి దేశాన్ని, మంచి రాష్ట్రాన్ని మన భావి తరాలకి అందించగలుగుతాం. లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకృతిని పైన మానవుడు దాన్ని ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు కనుక అది మమ్మల్ని వేధిస్తున్న విషయము మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ మనము ప్రకృతికి గౌరవం పెంచి తద్వారా మనం లాభపడాలని నేను ఆకాంక్షిస్తూ, నాకైతే సంతోషంగా ఉంది, సరదాగా ఉంది జొన్నవలస రావడం. మీ సోలార్లు అయిపోయిన తర్వాత కూడా వచ్చి చూడడానికి మాకు అవకాశం వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచిదని
మా భావనమని మీకు అందరికీ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా విజయనగర జిల్లా శృంగవరపుకోట మండలంలో గల పుణ్యగిరిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొల్లు లలిత కుమారి, ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ మతుకుమల్లి శ్రీ భరత్ పాల్గొన్నారు. సంక్షోభంలోనే సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకుంది అని స్థానిక శాసనసభ సభ్యురాలు కొల్లు లలిత కుమారి గారు అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్పీ 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ను పునఃప్రారంభం అయ్యాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించారు అని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ గారు అన్నారు. అనంతరం కొత్త వలస వాగ్దేవి కాలేజీ ప్రిన్సిపాల్ మహేష్ వరద బాధితులు సహా నిధికి 2 లక్షల చెక్కును ఎంపీ శ్రీ భరత్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని సాధన చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చిత్తూరు నగరంలోని సంతపేట పిఎన్సి నగర పాలకున్నత పాఠశాల క్రీడా మైదానంలో 100 రోజుల సుపరిపాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 3 రాజధానులు పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఒక రాజధాని ప్రకటించి దాని రూపకల్పన చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. 1వ తేదీనే పింఛన్, పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు, వరద సమయంలో బాధితులను సకాలంలో ఆదుకొని ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కీర్తించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. భవిష్యత్తులో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీలను నెరవేర్చి ప్రజలు మన్ననాలు తెలుగుదేశం పార్టీ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, మేయర్ అముద, బీజేపీ పార్టీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, జనసేన పార్టీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, భారీ ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు. పత్తికొండ మండలం ఉసూరు గ్రామంలో టీడీపీ 100 రోజుల పాలనపై గ్రామ సభ నిర్వహించారు. 100 రోజుల్లో టీడీపీ పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి చంద్రబాబు నాయుడు 100 రోజులు పరిపాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 2047 నాటికి ఏపీ నెంబర్ 1గా ఉండాలని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, ఇప్పటికే పెన్షన్ పథకం, త్వరలో దీపావళి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తారని తెలిపారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో గంజాయి నియంత్రణ, నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అస్పారి మండలంలో గంజాయి మొక్కలను గుర్తించిన పోలీసులు గంజాయి తీసుకుంటూ దొరికిన 4 యువతను రిమాండ్కు తరలించడం, పోలీసులు కొన్ని దుష్ట శక్తులు మన దేశ యువతకు డ్రగ్స్ ని అలవాటు చేయాలని చూస్తున్నాయి అని అన్నారు. డిఎస్పీ వెంకటరామయ్య ఎట్టి పరిస్థితుల్లో యువతను తప్పుదావ పట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించడమే లక్ష్యంగా అని డిఎస్పీ పేర్కొన్నారు. పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధి పిల్లలకు, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం చాలా అవసరం ఉంటుందని అన్నారు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలకు, రోడ్ల ప్రమాదానికి గురైన వారికి ఈ రక్తం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిని లోకనాథ్, నరసింహ చౌదరి, శ్రీధర్ రెడ్డి,
ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.